సార్ టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీరు ఎక్కువగా టీచింగ్ చేస్తూ ఉంటారు. నిరంతరంగా బోధనలో ఉంటారు కాబట్టి వీరికి త్రోట్ సమస్యలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటది. హ్మ్. మరి ఆ సమస్యలను ఎలా అధిగమించాలి? ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? యాహ్! ఇది వెరీ కామన్ మంచి క్వెషన్ అండి. చాలా చాలా మందికి టీచర్స్‌కే కాదు రాజకీయ నాయకులకి, ఓ బయట పండ్లు, వెజిటబుల్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి అందరికీ చాలా మందికి వర్తిస్తది టీచర్. దీనికి సాధారణంగా ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్కువ సేపు మాట్లాడడం, కంటిన్యూస్‌గా మాట్లాడడం, వాయిస్ ఓవర్ యూజ్ అనమాట. మిస్‌యూజ్ ఆఫ్ వాయిస్ అంటారు దీన్ని. అంటే ఏమంటారంటే కరెక్ట్‌గా వోకల్ కార్డ్ హైజీన్ లేదనమాట. ఇప్పుడు మనకి బాడీ రెస్ట్ చేసుకున్నప్పుడు మనం కాళ్ళు నొప్పులు వచ్చినా, చేయి నొప్పి, కాళ్ళు నొప్పి వస్తే ఎళ్లి కూర్చుంటాం, రెస్ట్ తీసుకుంటాం. అదే స్వరపీఠికకి నొప్పి అన్నది తెలీదు. నొప్పి వచ్చి ఇట్లా కంటిన్యూస్‌గా వాయిస్ ఓవర్ యూజ్ చేసినప్పుడు వాయిస్ చేంజ్ అయిపోతది. ఆ వాయిస్ చేంజెస్ అయినప్పుడు, ఆ ఇనీషియల్ వాయిస్ చేంజ్ అయినప్పుడే దానికి కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇనీషియల్ వాయిస్ చేంజ్ అయింది, ఒకసారి వాయిస్ చేంజ్ అయిందంటే పక్కన వాళ్ళకి తెలిసిపోతది. ఫస్ట్ మీకు తెలిసిపోతది వాయిస్ చేంజ్ అయింది, కొంచెం జీరగా మాట జీరగా వస్తుందని తెలిసిపోతది. తర్వాత కొందరికేమో ఆ వాయిస్ ఫ్రెండ్స్ చెప్తారు. అది మీ వాయిస్‌లో ఏదో తేడా ఉందిరా, ఇక్కడ చూపించుకున్నావా డాక్టర్‌కి అంటారు. సో, మీ ఫ్రెండ్స్ ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఏంది ఈ వాయిస్ ఇట్లా ఉంది అంటారు. సో, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యూ షుడ్ క్యాచ్ ఇట్ యంగ్ అనమాట. చాలామంది పోనీలే ఏం కాదులే అనుకుంటారు. అది టీచర్స్‌కి ఎస్పెషల్లీ సింగర్స్‌కి కానీ వెరీ కామన్ ఇది. వోకల్ నాడ్యూల్స్ అక్కడ అదే స్వరపేటిక మీద చిన్న నాడ్యూల్‌లాగా డెవలప్ అవుతుందన్నమాట. ఆ నాడ్యూల్ ఇనీషియల్ స్టేజ్ ఉన్నప్పుడు మెడిసిన్స్ కరెక్ట్‌గా యూజ్ చేస్తే అది తగ్గిపోతది. ఆ నాడ్యూల్స్ కంటిన్యూస్‌గా అట్లానే ఉండిపోయేటప్పుడు స్వరపేటిక దగ్గరికి రాదు. అప్పుడు గ్యాప్ వచ్చినప్పుడు బ్రీతీ వాయిస్ వస్తది. ఆ బ్రీతీ వాయిస్ వచ్చినప్పుడు ఇంకా అప్పుడు సర్జరీ చేసుకోవాల్సి వస్తది. సో, ఇనీషియల్‌గా డయాగ్నోస్ ఇంపార్టెంట్. ఎవరికైనా వాయిస్ చేంజ్ 4 వీక్స్ వరకు తగ్గలేదంటే తప్పకుండా అట్‌లీస్ట్ మినిమమ్ 3-4 వీక్స్ తగ్గలేదంటే తప్పకుండా దేర్ సమ్ ప్రాబ్లమ్ అన్నమాట. అది అలానే ఒకటే కాకుండా వోకల్ నాడ్యూల్స్ అదొకటే కాకుండా టీచర్స్ నాడ్యూల్స్ కాకుండా క్యాన్సర్ కూడా ఒక్కోసారి ఇట్లానే వస్తది. చాలామంది థ్రోట్ క్యాన్సర్స్ కూడా వాయిస్ చేంజెస్ వల్ల, స్వాలోయింగ్ డిఫికల్టీ వల్ల, తినడం ఇబ్బంది అవ్వడం వల్ల, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి వీడియో లారింగోస్కోపీ అనే టెస్ట్ ద్వారా కరెక్ట్‌గా మీకు స్వరపేటికలో సమస్యలు తెలుస్తాయి. ఒకళ్ళు ఈ పక్కనున్న తినే గొట్టంలో ఏమైనా సమస్యలున్నా కూడా తెలిసిపోతది. సో, ఇనీషియల్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. వాయిస్ చేంజ్ అవ్వడము, ఒకటి తినడంలో డిఫికల్టీస్ అవ్వడము, ఈ 2 కారణాలు 1 వీక్, 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డెఫినిట్‌గా సస్పిషియస్ తోటి వెళ్ళాలి. వెళ్లి డాక్టర్ చూపించుకోవాలి. పోనీలే అనుకుంటే అది వేరేలాగా క్యాన్సర్‌లాగా మారే అవకాశాలు ఉంటాయి. సో, ఇనీషియల్ స్టేజ్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల స్వరపేటిక సమస్యలు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే నేచే గైడెన్స్ ఏందంటే టీచర్స్‌కి ఈ రోజుల్లో అందరికీ మైక్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి స్కూల్‌లో ఈ గట్టిగా అరవడం వల్ల స్పీకర్స్ పెట్టి టీచింగ్ ఉన్న వాళ్ళకి అట్లాంటి లైక్ మానిటర్స్ తోటి చదివి చెప్పడంలో ఇట్లాంటి కండిషన్స్ వల్ల చేయడం వల్ల చాలామంది యూ కెన్ ప్రివెంట్ ఇట్ యాక్చువల్లీ. వెస్ట్రన్ కంట్రీస్లో మన కంట్రీలో కూడా ఆల్మోస్ట్ ఎనీ సెంటర్స్లో ఈ స్పీకర్స్ వచ్చేసాయి. హ్యాండ్ ఫోన్స్ కానీ స్పీకర్ సిస్టమ్ వల్ల చాలా మందికి యూ కెన్ అవాయిడ్, గట్టిగా మాట్లాడడం అవాయిడ్ చేస్తే సరిపోద్ది. తర్వాత కంటిన్యూస్గా టీచింగ్ ఒక పీరియడ్ కాగానే ఇంకో పీరియడ్కి వెళ్ళిపోవడం ఇవన్నీ చేయకూడదు. ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత టేక్ ఏ గ్యాప్ ఫర్ 10 మినిట్స్, అట్లీస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. ఎందుకంటే హైడ్రేషన్ కావాలి, చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్. థ్రోట్ నీడ్స్ హైడ్రేషన్. మంచి థ్రోట్ని హైడ్రేట్ చేసుకొని 2 మంచి గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి టేక్ ఏ బ్రేక్ ఫర్ 5 or 10 మినిట్స్, తర్వాత గో బ్యాక్ టు క్లాస్. ఇట్స్ లైక్ టీచర్స్ రెస్పెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఇట్ వోంట్ హార్మ్ యూ. మనం దాన్ని కంటిన్యూస్గా 6 to 6 hours కంటిన్యూస్గా మాట్లాడితే మాత్రం తప్పకుండా ఆ వోకల్ నాడ్యూల్స్ రావడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సార్ చలికాలంలో ఎక్కువగా టాన్సిల్స్ అవుతూ ఉంటాయి. సార్, దవడ సైడ్ ఆ ప్రాంతంలో గడ్డలు కూడా అవుతూ ఉంటాయి. సార్, ఫుడ్ రిసీవ్ చేసుకోవాలంటే పెయిన్‌గా వస్తూ ఉంటుంది. అవును. సో, ఈ సమస్యలను ఎలా అధిగమించాలి? మీరిచ్చే సలహా? చాలా సాధారణం. ఇది పిల్లలకి రావచ్చు, అడల్ట్స్ కూడా వచ్చి రావడం జరుగుతుంది. దీన్ని క్రానిక్ టాన్సిలైటిస్ అంటారు. ఇనీషియల్ అక్యూట్ అంటే ఆ పెయిన్, నొప్పితో వచ్చినప్పుడు మాత్రం అక్యూట్ టాన్సిలైటిస్ అంటారు. అది పక్కన ఉన్న అది యాక్చువల్ టాన్సిల్స్ అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. టాన్సిల్స్ ఎప్పుడు ప్రాబ్లం చేస్తాయంటే దాంట్లో ఉన్న క్రిప్స్ అంటారు, ఇట్లా ఇలా ఉంటాయన్నమాట సాకెట్. దాంట్లో కూడా ఫుడ్ కానీ అన్ని ఏమన్నా ఫుడ్ కానీ అట్లాంటి పార్టికల్స్ పోయినప్పుడు దాన్ని కరెక్ట్గా మౌత్ గాగ్లింగ్ అట్లాంటివి చేసుకుంటే, నోరు కడుక్కోవడం అట్లాంటివి చేసుకుంటే ఇట్లాంటి సమస్యలు ప్రివెంట్ చేయొచ్చు. చాలా మందికి టాన్సిల్స్ని అలానే ఉంచేస్తారనమాట. అది అది క్రానిక్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. మింగడం డిఫికల్టీస్, తినడం డిఫికల్టీ అయినప్పుడు గ్రోత్ కూడా కొందరికి టాన్సిల్స్ పెద్దగా ఉండడం వల్ల గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ కంటిన్యూస్గా వాళ్ళు తినలేకపోవడం జరుగుతుంది.
కొంచెం తినేటప్పటికి అమ్మ చాలా అంటారు. ఎందుకంటే ఆ పెయిన్ ఒకటి ప్లస్ ఆ కండరాల దగ్గరకు వచ్చేటప్పుడు తినే గొట్టానికి ప్లేస్ ఉండదు అనమాట స్వాలో చేస్తానికి. సో అలాంటి పేషెంట్స్కి చాలా మందికి ఇనీషియల్గా మెడిసిన్స్తో తగ్గిపోతుంది. కాకపోతే క్రానిక్ అయిపోయి ఒక టాన్సిల్ ఇంకో టాన్సిల్ మీ దగ్గరకు వచ్చేసినప్పుడు అది అప్పుడు సర్జికల్గా టాన్సిలెక్టమీ ఆపరేషన్ చేయించుకొని తీయించేసుకోవాల్సి వస్తుంది. లేజర్ తోటి కానీ కోబులేషన్ తోటి కానీ టాన్సిల్ తీయించేసుకుంటే ఫ్యూచర్ ఏం ప్రాబ్లం ఉండదు. టాన్సిల్స్ చాలా మంది అమ్మ టాన్సిల్స్ వల్ల ఏమైనా అవుతుందేమో, లేదు అదే దాని యాక్చువల్ ఇస్ నో రోల్. ఇప్పుడు టాన్సిల్స్కి చిన్న వయసులో పుట్టినప్పుడు లింఫాయిడ్ ఆర్గన్స్ అంటారు, కానీ ఇప్పుడు అడల్ట్ అయిపోయేటప్పుడు పీడియాట్రిక్ ఏజ్ వచ్చేటప్పటికి డెఫినెట్గా టాన్సిల్ డజంట్ హ్యావ్ ఎనీ రోల్. తప్పకుండా అది సెప్టిక్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే వరకు వెయిట్ చేయకూడదు. తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఇమీడియట్గా మౌత్ గాగ్లింగ్ కానీ వేడి నీళ్ళలో పుక్కిలించడం కానీ కొంచెం కరెక్ట్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇనిషియల్ స్టేజ్లో తగ్గిపోతుంది.